ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంకా టైం ఉందమ్మా, అంతవరకు ఏం చేయలేను. నాన్న, మీరే ఏదొకటి చెయ్యండి. అక్షయ్కి అర్థమయ్యేలా చెప్పండి. ఆవిడ అమ్మవారి నగలు కొట్టేయడానికి వీల్లేదు. అమ్మవారి నగల్ని ఇంద్రాణికి దక్కనివ్వను దీప. ఇంద్రాణిని ఎలా అడ్డుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. ఇదిగో అక్షయ్, ఇంతకీ మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? బ్యూటిఫుల్ లొకేషన్ చూడడానికి బావా. అక్కడ బ్యూటిఫుల్ లొకేషనే ఉంటుందో లేదంటే ఆ రౌడీ రాక్షసులే ఉంటారో ఎవరికి తెలుసు. ఇదిగో మనం అర్జెంటుగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం. అనయ్య, ఏమైంది? రేయ్, నీకేమైనా మతిమరుపుగానే ఉందా విశ్వ? అక్కడ రౌడీలు నీ భార్యని కామెంట్ చేస్తే నేనెంత పెద్ద ఫైట్ చేశాను. అబ్బో, ఎంతమందిని కొట్టారో. వాళ్ళే నన్ను కొట్టారులే. టైంకి అక్షయ్ వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇదంతా వాళ్ళ ఏరియాలానే ఉంది. ఇక్కడ ఉండడం అంత అవసరం అంటావా? అక్షయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పుడంటే నలుగురిని ఎగరేసి కొట్టావు, ఇప్పుడు ఎంతమంది వస్తారేంటో అని భయంగా ఉంది. భయం ఎందుకనయ్యా? అక్షయ్ ఒక నలుగురిని కొడతాడు, నువ్వు ఒక నలుగురిని కొట్టు. ఇలా తల చేస్తే అయిపోతుంది కదా. అదే, చెయ్యి వాళ్ళు తీసేస్తారేమో అని భయం వేస్తోంది. అయితే గొడవ ఎందుకు, రిసార్ట్కి వెళ్ళిపోదాం పదండి. మా ఆయన చెప్పాడంటే ఏదో ప్రమాదం ఉండే ఉంటుంది. వెళ్దాం పదండి. ఇక్కడ అలాంటిదేం జరగదు. చూడటానికి లొకేషన్ చాలా బాగుంటుంది. మేమిక్కడే ఉంటాం. అవును, నేను అదే అనుకున్నాను. ఇక్కడికి దగ్గరలో నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూశాను. మేము అక్కడికి వెళ్తాం. మీరు నచ్చిన చోటికి మీరు వెళ్ళండి. పద బంగారం. అవును, అందరం ఒకే చోటికి వెళ్తే సరిగ్గా ఎంజాయ్ చేయలేము. తలో దిక్కు వెళ్ళండి. మేము అటువైపు వెళ్తాం. పద. డౌట్ లేదు శాంభవి, మీ అన్నయ్య మీద సంధ్య ఏదో పెద్ద ప్లాన్ వేసింది. ఇందాక రౌడీలు విశ్వ సైకిల్ చేసుకోవడం నేను చూశాను. ఈ అక్షయ్ ఒకడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పినా ఇక్కడే ఉండాలంటాడు. పాపం వాడికి ఏం ప్రమాదం వస్తుందో ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం? విశ్వ విశ్వ, ఇలా జాలీగా పరిగెడుతుంటే ఒక డౌట్ వచ్చింది విశ్వ. అడగమంటావా? చెప్పు సంధ్య, ఏది దాచుకోకూడదు. ఏదైనా ఉంటే బయటికి చెప్పుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంధ్య, మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు నాకు చాలా దగ్గరయ్యావనిపిస్తుంది. నేను అదే చెప్పాలనుకున్నాను విశ్వ. నీకు నా మీద ప్రేమ ఉందా, లేదంటే ఎవరినైనా ప్రేమిస్తున్నావా? నిజం చెప్పనా సంధ్య, ప్రేమ అంటే ఏంటో నాకు తెలీదు. నిజంగానా? సినిమాలో చూపిస్తారు కదా, అబ్బాయి చుట్టూ అమ్మాయి తిరిగి, అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరిగి ఆకాశం అంత ప్రేమ ఉందని చెప్పుకుంటారు కదా. అవన్నీ మనకి నచ్చవు. లవ్ ఏదైనా ఉంటే చెప్పు విశ్వ. మనకి లవ్వు గివ్వు పడవ సంధ్య. నేను పెరిగిన వాతావరణం, నాకు జరిగిన సంఘటనలు, ఇవేవి నా మనసులో ప్రేమని కలిగించలేదు. అక్షయ్ సుకుమారంగా పెరిగాడు, శ్రావణిని ప్రేమించాడు, తన కోసం ఏదైనా చేసే రేంజ్కి ఎదిగాడు. నిజంగా ప్రేమకి అంత బలం ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది.
అయితే నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించలేదు. మరి మీ అమ్మ గురించి చెప్పు. ఆవిడికి నేనంటే పడదు. ఆవిడ పని ఆవిడ చేసుకొని ఏదో జీవనం సాగిస్తుంది. నా మీద ఎలాంటి ప్రేమ లేదు. కానీ ఇంద్రనత్తయ్య అక్షయ్ నా కొడుకని ప్రేమను నటిస్తుంది. అప్పుడు నాకు అక్షయ్ మీద జాలేస్తుంది. కానీ ఏంటి? అక్షయ్ వాళ్ళ అమ్మని మనం చూసాం కదా. ఆవిడ అక్షయ్ని చూసినప్పుడు ఆవిడ కళ్ళల్లో నేను నిజమైన ప్రేమను చూశాను. అప్పుడే ఈ ప్రపంచంలో ప్రేమ అనేది ఉందనిపించింది. నన్ను చూసినప్పుడు ఏమనిపించింది? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా సంధ్య? నిజమే చెప్పు. సంధ్య, నువ్వంటే నాకు భయం. భయమా? అయితే ప్రేమ లేదా? నిజం చెప్పు విశ్వ. నన్ను మెప్పించడానికి అబద్ధం చెప్పకు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సంధ్య. అందరు అమ్మాయిలు వేరు, నువ్వు వేరు. ఎందుకు? అవును సంధ్య, ఇప్పుడిప్పుడే నేను రైట్ వేలో వెళ్తున్నాను అనిపిస్తుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నా జీవితానికి ఒక అందం వచ్చింది. ఏది ఏమైనా మన పెళ్ళైపోయింది కాబట్టి నిన్ను సంతోషంగా చూసుకుంటే చాలనిపిస్తుంది. థ్యాంక్స్ విశ్వ. పద అటు వెళ్దాం. హలో మేడం. చెప్పరా. మేడం, ఆ ఆనందరావు మనిషి శివ మీకు సంబంధించిన ఆధారాలు ఆనందరావు గారి దగ్గరికి తీసుకెళ్తున్నాడని తెలిసి వాడిని కొట్టి ఆ ఫైల్ లాక్కున్నాను మేడం. మంచి పని చేసావురా. అయితే ఆనందరావు నా మీద కుట్ర పన్నుతున్నాడన్నమాట. వాడి సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు ఆ ఫైల్ని జాగ్రత్తగా పెట్టుకో. ఎప్పుడు తీసుకురావాలో నేను చెప్తాను. అలాగే మేడం, అలాగే. అసలు మనల్ని ఇక్కడికి పంపించి వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారు? చూడు సంధ్య, మనం వచ్చిందే ఎంజాయ్ చేయడానికి. ఆ అదృష్టం మనకి ఎలాగూ లేదు. కనీసం వాళ్ళనైనా ఎంజాయ్ చేయి నువ్వు. ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో ఇవన్నీ నీకెందుకు? అంటే అక్క అక్షయ్ ఎక్కడికి వెళ్ళారో అక్కడ ఏమైనా ఇబ్బంది పడుతున్నారని అడిగానంతే. అలాగా? అయితే తప్పులేదులే. మరి నువ్వు శామవిని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు కదా అన్నయ్య? అంటే షాపింగ్ మాల్, కాఫీ డే అలాంటివి. అంటే నా దగ్గర అంత డబ్బు లేదు విశ్వ. మీరంటే ఇంటి లెక్కలు, కంపెనీ లెక్కలు చూసుకుంటారు, ఎంతో కొంత వెనకేసుంటారు. నాకలాంటి ఇన్కమ్ సోర్స్ ఎక్కడిది? ఎంతో కొంత దాచుంటారు కదండి, ఆ డబ్బుతో తీసుకెళ్ళొచ్చు కదా. ఆ డబ్బులతో ఒక బెడ్షీట్ కూడా కొనలేనేమో శాంభవి. ఎంతుందేంటి? ఒక 2000 ఉంటుంది. అది అబద్ధం. మీరు డబ్బులు లెక్కేసేటప్పుడు నేను చూశాను కదా.